ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఈ భూమి మీద నడచిన వాడుగా ఉన్నాడు. ఆయన మనతో కలల ద్వారా, దర్శనాల ద్వారా, దేవదూతల ద్వారా, ఇంకనూ తన ప్రవక్తల ద్వారా నేరుగా మాట్లాడేవాడై ఉన్నాడు. యోసేపుకు కలల ద్వారా నమ్మకలవాడు. దానియేలుకు మాట్లాడిన దేవుడు. ప్రతిదినం దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్న సేవకుల ద్వారా కూడా నేరుగా మాట్లాడుతూ తన స్వరాన్ని వినిపిస్తున్నప్పటికీ విననొల్లని వారి వలె ఉంటున్నారు. మండుచున్న పొదలో మోషేతో, దూత వచ్చి మరియతోనూ మాట్లాడింది. దేవుడు నాతో మాట్లాడుట లేదేంటి అనేవారు ఇప్పటికీ కొందరు ఉంటూనే ఉన్నారు. దేవుడు ఆనాడు పాత నిబంధనలో మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వస్తున్నారు. భక్తులు, అపోస్తులు, మన పితరుల వారు కూడా ఆయన కలలను, దర్శనాలను, స్వరాన్ని విన్నారు, చూశారు. ఈ అంత్య దినాలలో కూడా ఆయన మనతో మాట్లాడుతాడు. నీవు నమ్మి దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మాట్లాడుతాడు. వారు విన్నారు, వారు చూశారు. నిశ్చయముగా ఈరోజు మనం ఆయన స్వరాన్ని వినే కృపను, దర్శనాలను చూసేటువంటి జ్ఞానం దేవుడే మనకు అనుగ్రహించునుగాక. నీవు అడిగితే ఇచ్చే దేవుడై ఉన్నాడు. అడగకనే మనం పొందుకోలేకపోతున్నాం. శరీర సంబంధమైన అవసరాలను అడిగితే తీర్చగలిగిన దేవుడు ఆత్మీయతకు అవసరమైనవి అడిగితే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీతో చివరి క్షణంలో కూడా మాట్లాడి నీకు ధైర్యాన్ని ఇవ్వగల సమర్థుడు ఆయన. విశ్వసించు, అట్టి కృపావరమును ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.